రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ దూకుడు చూపిస్తూ ఉన్నది. ప్రతిపక్షంలో ఉండి కూడా చాలా దూకుడుగా పనిచేస్తూ ఉన్నది. ప్రజా సమస్యల మీద, ఏవైతే ప్రభుత్వ వైఫల్యాల మీద వీటన్నిటిని కూడా ఎండగడుతూ ముందుకు పోతుంది. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అంత దూకుడుగా పోతలేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు నాయకులు మాత్రమే దూకుడుగా పోతా ఉన్నారు. ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు, అట్లా ఇంకా కొందరు వాళ్ళతో పాటు రెగ్యులర్గా అసోసియేట్ అయి ఉండేవాళ్ళు, ఒక 15 మంది 20 మంది కీలకంగా ఉండేటువంటి వాళ్ళు మాత్రమే కొంత దూకుడుగా ముందుకెళ్తా ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతా ఉన్నారు. గ్రామీణ స్థాయిలో పోరాటాలు చేస్తూ ఉన్నారు. కాకపోతే చాలామంది ఇక్కడ కనిపించట్లేదు. ఈ ఫ్రేమ్‌లో ఎక్కడ కూడా కనిపించకుండా చాలామంది మాయమైపోయారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అటు ఇటుగా 100 మంది ఎమ్మెల్యేలు ఉండే. ఆ 100 మందిలో ఇప్పుడు ఒక 10 మంది వెళ్ళిపోయారు అనుకున్నా కూడా మిగతా ఒక 90 మంది కీలకంగా ఉండాలి. ఆ 90 మందిలో ఇప్పుడు గెలిచిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఓడిపోయిన వాళ్ళు కొందరున్నారు. సో మరి వీళ్ళలో ఎంతమంది గ్రౌండ్‌లో పనిచేస్తున్నారు? ఎంతమంది గ్రౌండ్‌లో కేడర్ తోటి అండగా ఉండి ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్లు కావచ్చు, సోషల్ మీడియా కేసులు కావచ్చు, వీటన్నిటి మీద ఎక్కడ పోరాడుతా ఉన్నారు? అంటే చాలామంది అసలు కనిపియట్లేదు. ఎమ్మెల్యేలుగా గతంలో పనిచేసిన వాళ్ళు, కీలక పదవులు పొందిన వాళ్ళు చాలామంది కూడా ఇప్పుడు గ్రౌండ్‌లో కనిపియట్లేదు. అంతా కూడా సైలెంట్ అయిపోయారు. వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వాళ్ళ వ్యవహారాలు చూసుకుంటే ఎక్కడికక్కడ వెళ్ళిపోతున్నారు. కొందరు వాళ్ళ వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా గ్రౌండ్‌లో ఉన్నారు. కానీ చాలామంది మాత్రం వాటినన్నింటిని, పార్టీ వ్యవహారాలను వదిలేసి, పార్టీని పక్కన పడేసి బయటికెళ్ళిపోయారు. ఇది చాలా రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ. సో దీని మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంత ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తూ ఉన్నది. అందులో భాగంగానే వాళ్ళందరికీ కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారంట. మీరు గ్రౌండ్‌లో ఉంటేనే, గ్రౌండ్‌లో పనిచేస్తేనే నెక్స్ట్ మీకు అవకాశాలు వస్తాయి. లేదు అంటే మీకు అవకాశాలు రావు. మిమ్మల్ని ఎవరు కూడా నెక్స్ట్ టైం టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉండి, పార్టీ కోసం కొట్లాడిన వాళ్ళకి ఏ పార్టీలో అయినా టికెట్లు వస్తాయి, ఏ పార్టీలో అయినా టికెట్లు ఇవ్వాలి. లేదు ఎలక్షన్ టైంలో వచ్చినటువంటి హెలికాప్టర్ వేసుకొని వచ్చినటువంటి వాళ్ళకి, బ్యాగులు ఇచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చే ఆ కథ ఉంటే వ్యవహారం వేరేగా ఉంటుంది. సో అంటే మిగతా రోజుల్లో పని చేయకుండా కేవలం ఎలక్షన్లప్పుడు వేరే వేరే మార్గాల్లో టికెట్లు తెచ్చుకోవడం ఇట్లాంటివి చేసిన వాళ్ళకి ఇస్తే ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. సో ఆ విషయం బీఆర్ఎస్ పార్టీ రియలైజ్ అయినట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే చాలా కార్యక్రమాలు వీళ్ళు ఈ 2.5 ఏళ్ళు 3 ఏళ్ల కాలంలో చేసిరు. నీటికి సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించిన ఎరువులు, రైతు భరోసా కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, ఇట్లా ప్రతి రంగంలో ఎక్కడెక్కడ సమస్యలు వస్తే అక్కడక్కడ పోయి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కొట్లాడింది. ఆ కొట్లాడడం ఎట్లా జరిగింది? కేవలం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చి, రాష్ట్ర నాయకత్వం కదిలిపోతేనే అక్కడ ఉన్న నాయకులు కొంత హలజడి చేసిరు. కొంచెం కదిలిరు. అక్కడ కదిలినట్టు ఏదో మూమెంట్ ఉన్నట్టు చూపించారు. లేకపోతే ఎక్కడికక్కడ సైలెంట్. వీళ్ళు వెళ్ళలేదు అంటే అక్కడ ఏం హడావిడి ఉండదు. ఇప్పుడు అక్కడ చెక్ డ్యామ్లు కూలిపోయినాయి మానేరు నది మీద అన్నప్పుడు ఇక్కడ నుంచి హరీష్ రావు వెళ్తే అక్కడ కొంత హడావిడి జరిగింది. కన్నెపల్లి పంప్ హౌస్లో ఆన్ చేస్తలేరు, ఆన్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ నుంచి కేటీఆర్ ఒక ప్రోగ్రామ్ కాల్ ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్తేనే నాయకత్వం, పార్టీ నాయకులు అందరూ కూడా కదిలి వచ్చారు. అందరు పోయి అక్కడికి పోయి కొంత హడావిడి చేసి, సో ఇట్లా వీళ్ళు వెళితేనే, ఒక హరీష్ రావు కేటీఆర్ బయటికి వెళ్తేనే తప్ప చాలా నియోజకవర్గాల్లో, మెజారిటీ నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా కీలకంగా గ్రౌండ్లో పనిచేస్తలేరు అనేది పాపం ఇప్పుడు ఇన్ని రోజులకు పార్టీ కూడా అర్థమైనట్టు. కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో కేసులు పెడతా ఉన్నది, ఏ స్థాయిలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా వేధిస్తూ ఉన్నది, ఇట్లాంటి అన్ని కూడా మనం రెగ్యులర్గా కేసులు చూస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి టైంలో పార్టీకి అండగా ఉండకుండా కేవలం పార్ట్ టైం ఉద్యోగుల్లాగా వచ్చి వెళ్ళే ప్రయత్నం చేస్తే, అధికారంలో ఉన్నప్పుడు అంటే నడిచిపోయింది, ఎప్పుడో వచ్చి వారం రోజులకు 10 రోజులకు ఒకసారి వచ్చి రౌండ్ వేసిపోయినా నడిచింది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలామంది ఇట్లా చేయడం ఇప్పుడు అనేది చాలా రోజులుగా రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళే చెప్పారు చాలామంది. అసలు వీళ్ళు కనిపిస్తలేరు, ఎక్కడ పోయారు, ఏం జరుగుతుంది, ఎందుకు నియోజకవర్గంలో పట్టించుకుంటలేరు. నియోజకవర్గంలో ఒక సోషల్ మీడియా కార్యకర్త మీద కేసు అయితే రాష్ట్ర రాజధాని నుంచి ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ పోయి ఇక్కడ నుంచి ఒక లాయర్ను పంపించి, లేదంటే ఇక్కడ నుంచి లీగల్ సెల్ అక్కడ మాట్లాడి అక్కడ సెట్ చేసి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేసింది తప్పితే చాలా చోట్ల అక్కడ ఉన్న లోకల్ నాయకత్వం, జిల్లా అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, కొందరు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు పట్టించుకోవట్లేదని ఒక వాదన బలంగా వెళ్ళిపోయింది. సో ఇప్పటికైనా పార్టీ అధినాయకత్వం దానికి గుర్తించినట్టుంది. సో దానికి ఇప్పుడు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. సో కేటీఆర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారని చెప్తా ఉన్నారు. సో మరి ఈ వార్నింగ్ తోటైనా వాళ్ళందరూ దారికి వస్తారా? ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. 2 ఏళ్ళే, ఇక 2 ఏళ్ళు అంటే ఈ ఒక్కేడాదే కరెక్ట్గా ఏమైనా నడిస్తే పాలన నడుస్తుంది రాష్ట్రంలో. నెక్స్ట్ 1 ఇయర్ అంతా కూడా మొత్తం ఎలక్షన్ మూడ్లోకే వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఇప్పుడు ఏ స్థాయిలో వీళ్ళు కొట్లాడతారు, ఏ స్థాయిలో వీళ్ళు ప్రజాక్షేత్రంలో ఉంటారు, ఏం చేస్తారు అనేది ఇప్పుడు బయటపడుతుంది. నిజంగా మరి ప్రజల కోసం వస్తారా, లేదు అంటే మాకెందుకు, మా వ్యాపారాలు మాకున్నాయని చెప్పేసి వదిలేసిపోతారా అనేది, ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఫిల్టర్ అయిపోతారు. బీఆర్ఎస్లో గతంలో గెలిచి ఈ ఓడిపోయిన వాళ్ళు, ఇప్పుడు ఆ గెలిచి సిట్టింగ్లుగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ టోటల్గా బీఆర్ఎస్ పార్టీలో నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేసరికి ఒక ప్రక్షాళన లాగా జరిగే పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. యంగ్స్టర్స్కి పదవులు ఇవ్వడంతో పాటు
ఎవరైతే పని చేయకుండా కేవలం షోప్ టాప్ వచ్చిపోయే నాయకులందరికీ కూడా ఇప్పుడు సురుకు తలగబోతుంది అనేది క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. యువతకు కీలకంగా అవకాశాలు ఇవ్వడంతో పాటు ఎవరైతే పని చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి యూత్లో ఎంకరేజ్మెంట్ ఇచ్చే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక జెన్జీ మూమెంట్ని కూడా వీళ్ళు కొంత తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కాబట్టి ఆ జెన్జీని తమ వైపు తిప్పుకునేందుకు కూడా ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే జెన్జీ చాలామంది ప్రభుత్వ వైఫల్యాలను, పార్టీల వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకి నిజంగానే మేము అట్లాంటి వాటిని స్వాగతిస్తున్నాం, మీ ఉద్యమాన్ని మీరు చేసే పనులు స్వాగతిస్తున్నామని చెప్పే ఆ సందేశం ఇచ్చే ప్రయత్నం కూడా ఇది అయి ఉండొచ్చు. సో అందులో భాగంగానే ఈ ప్రక్షాళన అంతా జరగబోతున్నట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది.